మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు మేకప్ చేయించుకోక తప్పని పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే నేచురల్ బ్యూటీ ఎంత ఉన్నప్పటికీ ఆ పాత్ర చేసే డిమాండ్ని బట్టి ప్రత్యేకంగా మేకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ గా భారీ ఖర్చుతో చిత్రీకరించబడుతున్న భారీ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల మూవీలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది అని వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో పవన్ ని ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూపించాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు త్రివిక్రమ్. కేవలం పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్స్ గానీ యాక్సెసరీస్ గానీ సరికొత్తగా చూపించడానికి 2 కోట్ల రూపాయలు అత్యధికంగా ఖర్చు పెడుతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలిస్తూ చాలా ప్లానెడ్ గా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కెరీర్ లోని మొదటి సూపర్ డూపర్ హిట్ అయిన తొలి ప్రేమలో సైతం జనరల్ గా ఒక కాలేజీ స్టూడెంట్ లాగే మామూలు లుక్ లో కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. కానీ సూట్ వేసుకొని ఓ సన్నివేశంలో కనిపించి ఓ సాంగ్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. అక్కడి నుండి రాను సూపర్ స్టైలిష్ గా తయారవుతూ కనిపించడం మొదలెట్టాడు పవన్ కళ్యాణ్. సూపర్ హిట్ అయిన తమ్ముడులో ఒక హై క్లాస్ అమ్మాయిని ప్రేమించే క్యారెక్టర్ లో 100% జీవించేస్తాడు పవన్ కళ్యాణ్. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అనే సాంగ్ లో పవన్ కనిపించిన తీరుకు స్టూడెంట్స్ సర్ప్రైజింగ్ తో పాటు ఫిదా అయిపోయారనే చెప్పాలి. కొంతకాలం అదే స్టైల్ ని ఫాలో అవుతూ వెళ్లారు. వాస్తవం చెప్పాలంటే ఎస్జే సూర్య ఖుషీలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ సూపర్ గా అట్రాక్ట్ చేసి జనాలను థియేటర్లకు పోటెత్తించింది. రీసెంట్ గా అత్తారింటికి దారేదీలో అయితే పూర్తి స్థాయి స్టైలిష్ లుక్ తో కనిపించిన పవన్ కళ్యాణ్ అలాగే సరికొత్త క్యారెక్టర్లతో అదరగొట్టేశాడనే చెప్పాలి. ఒక వజ్రాన్ని మెరుగు పెడితే అది ఎంత కాంతులేనితుందో వజ్రం లాంటి పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ సానబెట్టడం వల్ల తిరుగులేని మిజైల్ గా దూసుకెళ్లబోతున్నాడు మన పవన్ కళ్యాణ్. వాస్తవం చెప్పాలంటే రికార్డులు బద్దలవడానికి రెడీగా ఉన్నాయంటున్నారు వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరిన్ని సరికొత్త మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.